నమ్మించి మాలల గొంతు కోసిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. ఎస్సీ వర్గీకరణతో పూర్తిగా ఉనికి కోల్పోయిన మాల సామాజిక వర్గం. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుంది. మిత్రులారా, అసలు ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ సాబ్. నిజానికి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 1-2కు బెనిఫిట్ జరుగుతోంది. ఇది కూడా అధికారిక లెక్క కాదు. ఈ 100లో ఇద్దరికిచ్చే ఈ ఫలాలను సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ? అలాగే ఈ 2 సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. సామాజిక న్యాయం దళితులకు ఇచ్చే రిజర్వేషన్లలో మాత్రమేనా? ఈ దేశ సంపదలు అక్కర్లేదా? మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవుల విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? మాల వర్గంపై కుట్ర చేస్తుంటే ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా. ఇక చేసేదేముందని అనుకోకండి మిత్రులారా. ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోరం అన్యాయం. చెంచాగిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈ రోజు ఎదుర్కొంటూ ఉంది. పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో మన కులం తన ఉనికిని కోల్పోయింది. శాంతియుత పోరాటానికి సిద్ధం కండి మిత్రులారా. ఈ కార్యక్రమంలో బీరం సతీష్ కుమార్, కూన సుధాకర్, నూనె క్రాంతి కుమార్, డాక్టర్ చెన్నయ్య, డాక్టర్ శంకరయ్య, కె గిరీష్, బి బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఒక కులాన్ని పొగుడుతూ అంటే మీరు అంతా చూసి ఉండదు. నేను రేవంత్ మాదిగా అటువంటి సర్వీస్ చేస్తా ఉన్న మాదిగలకు నా మాదిగ బంధువులు అంటాడు కానీ మాలల గురించి ఎక్కడ మాట్లాడాడు. ఇది చాలా అన్యాయం. రేవంత్ రెడ్డి తెలుసుకోకపోతే ఈరోజు చిరుగుబాటు మొత్తం మీద ఈరోజు కాక్రోచ్ బ్యాచ్ ఎట్లా ఉందో ఆ విధంగా వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే జాబ్స్ లేనప్పుడు పిల్లలు డెఫినెట్లీ తిరగబడే ఆస్కారం వస్తుంది. మేము నాగరికంలో మొట్టమొదట బహిరంగ సంఘం పెట్టి మీకు అందరికీ తెలుసు. ఏ విధంగా మొత్తం మీద సునామీ చేసామో ఆ విధంగానే ఇక్కడనే మొదలు పెడతాము. ఈ విధంగా చలో ఢిల్లీ 10th ఉంది. 10th తర్వాత ఆలోచన చేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం మీద తెలుసుకొని ఆయన మెడలు వంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అందుకొరకే అందరూ కూడా నేను దీన్ని మన మీడియాతో తెలియజేస్తా ఉన్నా. నా వర్గంలో అందరూ కూడా మాళ్ళు కూడా ఒక్కసారిగా ఆలోచన చేసి యూత్, ఎందుకంటే చాలామంది నష్టపోయేది యూతే. ఉద్యోగాలు రావు, సీట్లు రావు, ఏ విధంగా రావు. ఇవి రాజకీయంగా తీసేసే వాళ్ళకి ఎవరికి ఇవి ఒకరికి నాకు అభ్యంతరం లేదు. కానీ మా జాతికి చాలామంది విద్యార్థులు నష్టమైతే ఉంది. తిరుగుబాటు చేయాలని చెప్పేసి ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆర్ ద డివైన్ మీన్స్ వీడేమన్నా దైవాంశ సంపత్తులు ఆర్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక వీళ్ళు రాసినటువంటి తెచ్చినటువంటి చట్టాలు ఏమైనా శిలాశాసనాలు అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. మాలలంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే మాలలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గాన్ని తడిగొడ్డతో గొంతుకోశారు మిత్రులారా. విచిత్రం ఏంటంటే ఎవరైతే ఎస్సీ వర్గీకరణ విషయాన్ని బయటికి తీసుకొచ్చారో బీజేపీ రూల్ స్టేట్స్లో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ లేదు. కంపలంటుకు పోయినట్టుగా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఈ భారతదేశంలో రీసెంట్గా మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అనుసరించి వర్గీకరణ చేయడం జరిగింది మిత్రులారా. మనమంతా కూడా దీనిపై సీరియస్గా ఆలోచించాలి. ఈయన యొక్క గురువు గారు చంద్రబాబు నాయుడు చేశాడు మిత్రులారా. వీళ్ళు ఏ విషయాల్లోని కూడా సామాజిక న్యాయం పాటించట్లేదు. కేవలం ఎస్సీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లోనే పాటిస్తూ ఉన్నారు. ద నెక్స్ట్ వన్ ఈస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, తీర్పు ఇచ్చింది కదా, చేయడానికి ఏమీ లేదని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీంకోర్టు. కోర్టు తీర్పులు ఇస్తూ ఉంటాయి టైం టు టైం. పొలిటికల్ ఆస్పిరేషన్స్, పొలిటికల్ డైనమిక్స్ మారుతున్నటువంటి పరిస్థితుల్లో తీర్పులు కూడా మారుతాయి మిత్రులారా. సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీలు వర్గీకరించడం కుదరదని 2004లో చెప్పినటువంటి సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత అదే సుప్రీంకోర్టు 7 జడ్జెస్ బెంచ్ ఇట్ ఈస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వర్గీకరణ చేయొచ్చు అని చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, అన్ని వర్గాలకి న్యాయం జరగాలన్నదే నా ఉద్దేశం. అయితే దేశం మొత్తం మీద ఎస్సీలు తీసుకుంటే ఒక సబ్జెక్టుగా ఒక క్లాస్గా తీసుకుంటే ఓవరాల్గా అన్ని విషయాల్లోనే డామినేషన్ మాదిగ సోదరులే. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే దళిత వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరుల మోడీ, బీజేపీ ముఖ్యంగా, అలాగే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా.
అలాగే మనకి రిజర్వేషన్ పేరుతో హౌ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ది రిజర్వేషన్ పేరుతో ఎంతమందికి బెనిఫిట్ జరుగుతుందో ఈ రోజుకి కూడా గవర్నమెంట్ దగ్గర ఏ విధమైనటువంటి ఆధారాలు కానీ లెక్కలు కానీ లేవు మిత్రులారా. ఇట్స్ వైల్డ్ బ్యాస్. 100లో 1కి లేదా 2కే రిజర్వేషన్ వల్ల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకి బెనిఫిట్ జరుగుతోంది మిత్రులారా. ఇది ఒక రఫ్ క్యాలిక్యులేషన్ తప్ప ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ వన్. 100లో 1కి ఇచ్చేటటువంటి ఈ సీట్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపోలో సహోదరులు సామాజిక న్యాయం పేరుతో 100లో 1కి ఇచ్చేటటువంటి ఈ సీట్ని ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమానంగా ఎలా పంచుతారు? ఫస్ట్ పాయింట్. రెండోది, అలాగే మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా ఎలా పంచుతారు? ఇది సామాజిక న్యాయమేనా, సమన్యాయమేనా? నేను అడిగేది ఒకటే, ఈ నాగర్ కర్నూలు వేదికగా, ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ది ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఉన్నటువంటి భూములు సంపదలు సోషల్ జస్టిస్ అక్కర్లేదా? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి క్యాబినెట్ బెర్తల్లో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ, పరిశ్రమల్లో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? ఓన్లీ కేవలం ఎస్సీలకి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి పీనట్స్ విషయంలోనైనా సామాజిక న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా.